దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ వీడియోస్. అందరు బాగున్నారా దోస్తులు? వీడియోస్ అయితే పెట్టక 4 days అవుతుంది దోస్తులు. అందరూ ఏమైంది మళ్ళీ వీడియోస్ ఎందుకు ఆపేశారు అని అడుగుతున్నారు. మన ఆడబిడ్డ ఇల్లరికం ఉంటే సిరీస్కి అయితే ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని 4-5 వీడియోస్కి వచ్చింది దోస్తులు. మన ఛానల్ కూడా పోయేలాగుంది అని కొన్ని డేస్ వీడియోస్ అయితే ఆఫ్ చేసినాం దోస్తులు. మరి ఆడబిడ్డ ఇల్లరికం ఉంటే సిరీస్ని ఇదే కంటిన్యూ చేద్దాం, కాకపోతే తమ్నేల్ అనేది చేంజ్ చేద్దామని డిసైడ్ అయినాం దోస్తులు. మరి తమ్నేల్ ఏంటిది అని అంటే పుట్టింట్లో ఉంటే. ఈరోజు వీడియో ఏంటిదనంటే ఆడబిడ్డ ఇల్లరికం ఉంటే వీడియో నుంచి పుట్టింట్లో ఉంటే వీడియోకి తమ్నేల్ని చేంజ్ చేసినాం కదా, పార్ట్ 11 అన్నమాట. మరి ఏం జరుగుతుంది అనేది వీడియోలో చూద్దాం దోస్తులు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మా ఏంది బిడ్డ చెప్పు, ఎందుకు పిలిచినావురా? అమ్మా బాపు ఇట్లా ఎటు పోయిండు? ఇక ఊరికి వేయండి బిడ్డ, పత్తి గింజలు ఇంకా సరిపోలేదట, పోగుడ్డలు పెడతా అని తేనె వేయండు. నానే ఇగో పంచుకున్నాడు అద్దు ఏమద్దు, అక్కకు ఫోన్ చేసి చెప్పే రాకని, ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోతుంది, గీ కొడుకు వీళ్ళందరూ ఉండంగా ఇప్పుడు గీ ఆస్తులు అని పంచుతారు, వీళ్ళకి బుద్ధి ఉన్నదా అని ఊరంతా నా మీద ఎండబోతారు. ఎందుకు చెప్పు, మళ్ళా అదినకున్న ఆడబిడ్డ పడతలేదైంది కావచ్చు, ఇదిగా లొల్లులు పెట్టుకుంటారు కావచ్చు అని ఊరంతా అనుకుంటారే. అమ్మ అద్దు పంచుకున్నాడు అద్దు ఏమద్దు, ఇక కుటుంబం ఉమ్మడి కుటుంబం అన్నాక ఏదో ఒక లొల్లి రాకుండానే పోతుందా, ఈ చిన్న చిన్న లొల్లులకు ఆస్తి పంపకాల దాకా ఎందుకమ్మా అద్దు. సంధ్య కూడా అదే అంటాను, ఏమద్దని చెప్పు, నేను ఉండంగా గిట్లా పంచుకుంటే మంచిగా ఉండదు, అందరూ నా మీద పొద్దు పోతారు అంటాను. అద్దే అమ్మ మంచిగా ఉండదు, ఏమద్దని చెప్పు, నాన్నకు నేను చెప్పినా అని చెప్పు. బిడ్డ నేను చెప్పేది ఓసారి లేదు, ఇప్పటి నుంచి అందరూ మంచిగానే ఉంటారు, చిన్న చిన్న లొల్లులు అయితే ఇటుకే మీరు అక్కడ దాకా పోకుర్రి సరేనా. నేను ఆఫీస్కి పోయేస్తా, అక్కకు ఫోన్ చేసి చెప్పు సంధ్యోళ్ళు ఇవాళ అత్తరు కావచ్చు, మరి అత్త అని అయితే అన్నది, అత్తది కావచ్చు ఇప్పుడు నేను పోయే వరకు. బిడ్డ సరే అప్పకు చెప్తాపో. అమ్మా నేను ఆఫీస్కి పోయేస్తా. పోయి రాపో. ఓ చిట్టవా అమ్మా, ఎందుకే మొత్తుకుంటానవు, ఈయనే ఉంటే ఇంట్లో లేదవ్వా. ఇగో అన్నయ్య పోయిండు ఆఫీస్కి, ఇక వంచుడద్దు ఏమద్దు, మేముండగానే గిట్ల మీరు వంచుకుంటే బయట నా ఇజ్జత్ పోతుంది, ఊళ్ళో అందరూ నన్ను అంటారు, అది నా ఆడబిడ్డకు పడతలేదు కావచ్చు, అన్నయ్యకు చెల్లెకు పడతలేదు కావచ్చు, ఇప్పుడే వంచుకుంటారు అవ్వయి ఉండంగానే అంటారు. అద్దమ్మ ఉమ్మడి కుటుంబం అన్నాక లొల్లులు అత్తయి పోతాయి, అందరం కలిసి ఉండాలి కానీ గిట్లా పంచుకున్నడద్దు ఏమద్దు, ఏ లొల్లులైనా అందరం కలిసి ఉండంగానే అద్దు, ఇలా సంధ్య వస్తుంది కావచ్చు మధ్యాహ్నం వరకు అని చెప్పిపోయిండే. పెండ్ల మాట నా మీద పొద్దుపోతారు అందరూ, ఆస్తులు వంచితే నేను చేయబట్టే లొల్లు వచ్చింది అంటారు, అందరూ నన్నే అంటారు, అద్దు అని చెప్పు అని చెప్పిందట. నాకు ఇప్పుడు తెలివచ్చిందట ఆయన పెళ్ళానికి. ఇలా అత్తదటగా, మరి దాని అవ్వ ఉన్నదే అత్తరో మరి ఎవరు అత్తరో ఒకటే అత్తదో. పట్టు రాని బొచ్చడు బట్టలు ఉన్నాయి కానీ అమ్మ 2 రోజులు అయి పిండకుంటా అన్నే పెట్టినావు, పిండుతా అయిపోగానే మూలే ఎత్తలేదు బిడ్డ. ఇక ఏం పిండాలి చెప్పు, ఓ వాషింగ్ మిషన్ అన్న బుక్ చేయమని అంట అన్నయ్యను, లేక చేయమనే 2 రోజుల బట్టలు ఉన్నాయి, నువ్వు విండలే నేను విండలే, అన్నే ఉంటే ఎట్లుంటుంది చెప్పు. ఏం కాదు ఉండని, ఇప్పుడు వదినత్తది కదా, రేపు అదే విండుతత్తి. మీ ఆయనేడవ్వా కనబడతలేడు, ఎటు పోయిండు? ఆ అవ్వను చూసత్తా అని వెయ్యిండే, వాళ్ళ అమ్మ అత్త అత్త అన్నది, మళ్ళీ ఏమైందో రాలే, మరి మంచిగా లేదట, జ్వరం వస్తుందట, అందుకే చూసత్తా మా అమ్మను అని వెయ్యిండు పొద్దున్నే. ఫోన్ చేసి అడగకపోయినావవ్వా? దాన్ని ఏంది అడిగే తోక, నేను మంచిగా లేనప్పుడు అదేమన్నా అడుగుతాందా నన్ను, మంచిగా లేకుంటే అదే అత్తత్తి తీసుకొని అత్తడు, లేకపోతే ఆయన హాస్పిటల్ గురించి అత్త అని చెప్పిపోయిండు. రేపటు అన్నం తిన్నావా మరి? నిన్ననే మా తిన్నా, బంటనే అట్లా రూతనాడు అంతా అని వచ్చి పాడైతుంది. డబ్బో వదిన ఉన్ను వాళ్ళ తమ్ముడేనే అత్తారిద్దరు, వాళ్ళ అమ్మే అత్తది అననే అన్నయ్య, మళ్ళా వీళ్ళిద్దరే అత్తారేంది. నిజమే బిడ్డ, వాళ్ళ అమ్మే అత్తది పడగొడుతుంది అది ఇది అననే, మళ్ళేమైందో వాళ్ళ తమ్ముని తీసుకొని వస్తుంది. మీ అత్తమ్మ ఉన్ను ఆడబిడ్డ బయటనే ఉన్నారేందే? వాళ్ళతో మనకెందు నువ్వు వారా ఇంట్లకు ఈడ కూసోరా, నేను నీళ్లు తీసుకొని ఛాయ్ పెట్టుకొని అత్తా. సరేనే అక్క పో. చూసిన వానే వదిన బలుపు వచ్చింది గాని మాట్లాడుకుంటూనే పోతాంది టిక్కులాడి. మాట్లాడితేంది, మాట్లాడుకుంటే మనకేంది, దాంతో మనకేంది. లేంది మందలు ఇత్తనే లేలు, కనీసం కూసోమ్మని కూడా అంటలేలు. అంటే అంత మంచేనా, దాదా కూసునేద్దా. అత్తమ్మ మీరందరూ మంచిగా ఉన్నారా? చిట్టక్క మంచిగా ఉన్నారా? మా మంచిగానే ఉన్నాంతి. మీ అమ్మ రాలేదా? నువ్వు తీసుకొని వచ్చినావు మీ అక్కను. అత్తనన్నదేమో ఏమైంది పిల్లగా, నువ్వు పట్టుకొని వచ్చినావు?
అమ్మకు ఇలా చేతనైతలేదట, అంతా పానమంతా గిర్రగిర్ర తిప్పుతుందట, అందుకే నువ్వు తీసుకోవో బిడ్డ అని అన్నది అత్తమ్మ. అందుకే తీసుకొని వచ్చిన. ఓ అవునా, ఇప్పుడు వేసుకుంటావు మరి? ఇప్పుడేం పెళ్ళక్క, చేసుకుందాం మెల్లగా. ఆఫీస్కి వేయండి అత్తమ్మ. పోయిండు ఇప్పుడే మీరు వచ్చే ముంగట్నే వేయండు, మీరు వస్తారని చెప్పిండు, మీరు ఇటు వచ్చిర్రు అట ఆఫీస్కి వేయండు. ఆహా, సరే సరే. ఓ నాతోని ఎప్పుడు వచ్చిరని మాట్లాడతలేదు కానీ మా తమ్మునితోనేమో తెగ మాట్లాడతారు. అంటే ఇక పోతావారా ఇంటికి? పోతానే అక్క, మరి పోతాయిగా. అమ్మ కూడా అంత తిప్పినట్టు అవుతుంది, బాబు కూడా తొందర రమ్మన్నాడు, బైక్తోని పని ఉన్నదట. అత్తమ్మ పొయ్యత్త, మరి చిట్టక్క పొయ్యత్త. అక్క వచ్చినాక బావకి చెప్పే, సరేనా? రా పో పిల్లగా, అప్పుడే వచ్చి అప్పుడే పోతావా? ఉంటేందో 2 రోజులు. ఓ మీలు ఉంటే ఉండనిచ్చే రకాలే, మీలేనా ఊర్చే రకాలు? పోరా నువ్వు బంటి, ఇంటికాడ పని ఉన్నదట పో. సరేనే అక్క, పొయ్యత్త. పోతానా అత్తమ్మ? పో. వీళ్ళతోని నాకేంది, నేనెందుకు వీళ్ళని మందలియాలి, వీళ్ళతో మాట్లాడాలి. నేను ఇంట్లోకి పోతా. ఇష్టవానే అమ్మ మళ్ళా వీకుతాంది. అలా తమ్ముణ్ణి ఉండువనంటే ఏమద్దు పోరా బంటి, నువ్వైతే ఇంటికి పో పని ఉన్నది అని అంటారు అని అన్నది. ఆ తమ్ముణ్ణి ఏమన్నా పని చేయమన్నావానే మనము? ఏందో గట్ల మాట్లాడుతుంది ఏందే వదిన, కనీసము మరేం చేస్తారు అత్తమ్మ అని మందలియకుండా వీకింది ఇంట్లకు. ఇంటి బల్పున్నాయి టిక్కులాడికి, టిక్కు అని టచ్చింది, టిక్కు అని అటు వేయింది. అదే పోనీ బిడ్డ, దాంతో మనకేంది? అన్నం కూర ఉన్నదా మరి, అది తినే వచ్చిందో? కూర ఎక్కడదే, నువ్వు తింటివి నేను తింటి, బాపు తినే, అన్నయ్య తినేనా, అన్నయ్య బాక్స్ పట్టుకవాయే, ఈయన తినిపా, ఇంకా అన్నం ఎక్కడిది, కూర ఎక్కడిది? ఇప్పుడు మళ్ళా చెయ్యాలి, చేస్తేనే అన్నం కూర. దానికి వాడు ఎత్తాడు, చేసుకోదా అది తినే రావచ్చు. అంతే తినేను, జరసేపు పోయి వంట. పో బిడ్డ, పండుకపో. దాని బల్పు కనీసం ఏం చేస్తారు అత్తమ్మ, సిట్టి ఏం చేసిర్రు ఇన్ని రోజులు అని కూడా అడుగుతలేదు. గట్లున్నది దాని కథ. అది అడగకుంటే గోష్వాయే. పన్నవానే ఎప్పుడు వచ్చిర్రే? పొద్దున్నే వచ్చినామండి, మీరు అటు ఆఫీస్కి వెళ్ళిర్రు, మేము ఇటు వచ్చినాం. అయినా ఇవాళ గింత లేట్ అయిందేందండి? ఆఫీస్లో వర్క్ బాగుండనే. తిన్నారానే? అందరూ తిని పడుకున్నారా? అందరు తిన్నారండి, నేను కూడా తిని ఇప్పుడే ఇట్లా ఒరిగిన, మీకోసం చూసి మీరు వస్తలేరని ఇట్లా పడుకున్నొచ్చి. నా అమ్మగిట్లా తిన్నారా? మాట్లాడిర్రానే అమ్మగిట్లా? మాట్లాడలేదు, మీ చెల్లి మాట్లాడలేదు, ఎవ్వరు మాట్లాడలేదు. మా తమ్మునితోనేమో ఎప్పుడు వచ్చినావు పిల్లగా ఉండు అనేమో అన్నారు. మరి సంధ్య, ఇన్ని రోజులు ఎందుకు పోయినవే, ఇన్ని రోజులు పోతావా, మరి ఇప్పుడే వచ్చి రానే మీ అమ్మత్తనానే ఎందుకు రాలేదే, మరి అది ఇది అని కూడా అడగలేదు, నన్ను మందలియలేదు, నేను కూడా మాట్లాడలేదు. గంతే, అదప్ప ఎన్ని రోజులు మాట్లాడరో నేను కూడా చూస్తానే ఊకున్నా. అయ్యో, గట్లయితే ఎట్లనే? ఇది ఉమ్మడి కుటుంబం, నువ్వన్నా మాట్లాడకపోతే ఎట్లా చెప్పు? మా అమ్మ ఏమన్నా అనుకోదానే? మరి గిన్ని రోజులు ఎందుకు పోయినవే సంధ్య, మీ అమ్మత్తనానే ఇద్దరు ఎట్లా వచ్చిర్రు, కనీసం ఏంది ముచ్చట, గిన్ని రోజులు ఉన్నావు అది ఇది అని కూడా అడగలే. సరే మీ అమ్మ అడగలే కావచ్చు, మీ చెల్లె వదిన గిన్ని రోజులు ఎందుకు పోయినావని మీ చెల్లె అడగలే, ఇద్దరు అడగలే. నేను కూడా మీ అమ్మని అడగలే, అది ఎప్పాయని ఊకున్నా. రేపటు అన్నమే దూప. అరే పదండి. నేను ఆఫీస్కి పోయేత్తనే సంధ్య, పోతానా? బిడ్డ తిన్ననే అమ్మాయి, ఇలా బాక్స్ పట్టుకపోతలేను, తొందరనే అత్త, అందుకే పోతానా. పోయిరా. పోతానే. సరే అండి, వెళ్ళిరండి. అండి జాగ్రత్త. హాయ్ సంధ్య. టిక్కులాడి కనీసము అత్తమ్మ షాయ తాగు, టిఫిన్ చేసినవా, షాయ దేవన్నా అని కూడా అంటలేదు. ఆడ ఓసి పెడతాంది, దీని ఇదేమరిగిపోతాంది నాతో మాట్లాడితే, నాకు అర్థమైతలేదు. దీని గర్రప్ప అడగాను. కనీసం సంధ్య ఏం చేస్తానవే, ఏం కూర చేసినవే అని కూడా మందలిస్తలేదు. ఈమెనే. అమ్మా బిడ్డ ఏమైంది? దీనికేం మాయరోగం వచ్చిందో, మనకెందుకులే, మనం లోపలికి పోదాం. నా బట్టలు ఎందుకు విండలేదే, ఆడ పెట్టిర్రు ఉత్తగానే ఉంచిల్లు, బట్టలు ఎందుకు విండలే, ఎవలియాలు విండుకున్నాలు, నా బట్టలు ఎందుకు విండలేదు, ఆడ పక్కకు పెట్టిర్రు. నేను కూడా విండలే బిడ్డ బట్టలు, మరి వదనగిట్లా విండవచ్చు. బట్టలు విండినవానే, మా అందరి విండి సిట్టవయ్యి ఎందుకు విండలేదే? నువ్వు ఎవలి విండలే అత్తమ్మ, మాయి మేమే విండుకున్నాం గంతే, మీ కూడా ఆన్నే ఉంచిన, నాకు చేతనైతే లేదు, అందుకే ఎవలి విండలే. జాడిచ్చేటప్పుడు మాయో 2 చీరలు, దానియో 2 డ్రెస్సులు ఉండే గాన్నే ఉండగాదే, జాడితే అయిపోవు కదా, ఏమవ్వు. బట్టలన్నీ నేను వచ్చే వరకు మోపెడు అట్లనే పెట్టిల్లు, ఇంకా మళ్ళీ నేను విండన్నట. వచ్చినాక వీళ్ళు విండుకుంటే ఏమవ్వు, ఏమైంది, మంచిగా తింటారు పంటారు. అత్త మనకు చేతనైతే లేదు, నేను విండలే గంతే,
మీరు విండుకోర్రు ఇద్దరు ఖాళీగానే కూర్చున్నారు కదా నువ్వు విండుకోర్రు ఇద్దరు చూసినావా అనే వదిన గారా మనం మాట్లాడుతా అంటేనే వీకింది నీ బట్టలు విండలే నా బట్టలు విండలేవే అందరు బట్టలు విండుకున్నారు ఆడేసుకున్నారు మనం ఇద్దరం ఏం తప్పు చేసినామే పరాయోళ్ళ లెక్క మన బట్టలు విండకుంటా ఆడ పెట్టింది చూసినావా మళ్ళీ అడిగితే చేతనైతే లేదని చెప్తాంది సాయంత్రం దాని మొగాడు రాని దాని సంగతి ఏందో బగ్గా నాటకాలు నేర్చుకున్నది అది ఏందో చేతనైతే లేదని అంటాంది కదా ఇప్పుడైతే ఊకుందాం అన్నయ్య రాని అన్నయ్య వచ్చినాక సంగతి మన బట్టలకి రెండే జతలు ఉన్నాయి పిండితే ఏమైతుంది చెప్పే నువ్వన్నా పిండ రాదే బిడ్డ నాకు నడుము లేచి పాడబడతలేదు నీ 2 జతల డ్రెస్సులు నా 2 చీరలు ఉన్నాయి కడ ముంచేపో బిడ్డ నీకు దండం పెడతా నేను నీకు చెప్తే నువ్వు నాకు చెప్పే పిండితో పట్టికి ఏం చెప్తా పిండిపో బాంచని పిండిపో ఇక విండనా ఇక చేస్తానవే లేదయ్యా ఉత్తానా ఇడ కూర్చున్నా రా అందరూ కొడుకు ఆఫీస్కి పోయిండా అల్లుడు రాలేదానే ఇంకా అల్లవ్వ మంచిగా లేదేమో చూసేస్తా అయిపో కదా నువ్వు బిడ్డ పోయి నేనెందుకు చూసేస్తా నాకేంటి అది నేనేమైనా మంచిగా లేనప్పుడు ఫోన్ చేసి అడిగిందా బిడ్డను చూసి రమ్మనంటే నేనెందుకు చూసేస్తా నాకేం పని మనం మంచిగా లేనప్పుడు చూడొచ్చిందా మరి మేము ఇట్లా ఇల్లుట వచ్చినాం మంచి అడిగిందా షెడ్ అడిగిందా అదపై ఉండని దానిని నేను అడిగేతో కానీ అంటాంది అందుకే సప్లై కూకున్నా గట్లుంటాదే అల్లుడు ఏమన్నా అనుకోడా చూసి రాపోర్రి రేపు పోయి ఎంతసేపు పోయి వస్తారు పొద్దుగాల బస్కు పోర్రి సాయంత్రం రార్రి మరి బిడ్డను అడుగుతా ఏమంటదో ఇంకెత్తాంది వినబడతలేదు అప్పుడు కొడుకు పోయిండు ఆఫీస్కి ఊకే కోడలే కావాలి కోడలు ఏం చెప్తాందో నాకెవరికా కొడుకైతే పోయిండు ఆఫీస్కి గంతగారం అవుతావు లేదు ఏం లేదు అది చూసినవా వచ్చింది టిక్కులాడి వచ్చినప్పటి నుంచి అత్తమ్మ అంటలేదు మరి చిట్టి అంటలేదు మమ్మల్ని మందలిస్తనే లేదు మాట్లాడుతూనే లేదు టిక్కు టిక్కు అని ఇటు తిరుగుతాను టిక్కు టిక్కు అని మామూలు గట్టిన అటు పోతా మరి అత్తమ్మ ఏం చేస్తాను ఇలా ఏం కూర వేసుకుందాం అని కూడా అడుగుతలేదు దానికి చూసినవా గంట గర్ర వచ్చింది అది మాట్లాడుకుంటే నువ్వు మాట్లాడితేందే ఎందుకు మాట్లాడతా నాకేం పని అది పోయొచ్చింది అవ్వగారింటికి మరి ఏం చేస్తారు అత్తమ్మ ఇన్ని రోజులు ఏం చేసిర్రు అని కూడా మందలు ఇత్తలేదు అంటే నీ పానం ఎట్లున్నదని కూడా అడుగుతలేదు ఇప్పుడు చూసిన బట్టలు మీ అందరి విండిందట నీకు విండింది కొడుకు విండింది దాని విండుకునే నా బిడ్డ ఉన్ను నా ఏడు ఉంచింది ఏమైంది ఎందుకు విండలేదు అని అంటే నాకు చేతనైతలే నేను విండలే మీ ఇద్దరు ఖాళీగానే ఉన్నారు కదా జాడిచ్చేసుకోర్రి అంటాంది దానికి అత్త చూసినావా గట్టున్నది దానికి బాగా సపోర్ట్ చేస్తాను అందుకే అది తెక్కి కూసున్నది దాని ఆట ఆగు అటు రాని సాయంత్రం వచ్చినాక దాని సంగతి ఆమె సంగతి మరి ఏమనుకుంటారో ఇద్దరు నర్సి నీకు అంటే కోపం వస్తే నువ్వు బిడ్డ ఖాళీగానే ఉంటారు 2-3 రోజుల నుంచి సందే లేదా నా బట్టలను ఉంచితే విండుతారా అనే ఎప్పటి బట్టలు అప్పుడు జాడి చేసుకుంటే ఏమవుతుంది 2-3 రోజుల నుంచి అటనే పెడుతుంది ముళ్ళే అదైతే విండుతుందా దాంది కాదా పానము ఇద్దరు ఖాళీగానే ఉండి రోగలు విండరాదు ఒకరు జాడి చేసుకోరాదు దాంట్లో ఏమున్నది పోయేది నువ్వు మంచిగానే ఉన్నావు నాకు అంగుతనేమో నడువు లేవనియ్యది చిట్టవకేమో కాళ్ళు లేవని ఇత్తలేవు అంటుంది పోయి పన్నది పాపం అది విండితే ఏమవుతుంది మరి ఓ వాషింగ్ మిషన్ అన్నా కొనియరాదు వాషింగ్ మిషన్ ఎందుకే అవి విండితే మురికి పోదు నాకు నచ్చాయి ఏమో వాషింగ్ మిషన్లో విండితే నచ్చదాయే నాకేమో నడువు లేవనియ్యదాయే అదేమో బట్టల నాన్నే పెట్టి పాడుపడ్డే మంచిగానే ఉన్నారు అందరూ నా పనానికి తలిగిల్లు దానికి దండిగర్ర వచ్చింది గింత మందలిస్తలేదు మాట్లాడతలేదు మరి తినేదంతా ఎవరిదో నాకు అర్థమైతలేదు తీయ ఊకోవే నర్సి ఏమో ఊకదే రపనపన అనే ఇంట్లోకి అత్తే లుల్లే బయటికి పోతే లుల్లే అనగాని కొడుకు ఏమన్నాడు ఈ ముచ్చట గురించి అడిగినవా అడిగిన్నయ్యా అద్దు పంచుకున్నాడు అద్దు నన్ను నా పిల్లల్ని ఆడిపోసుకుంటారు ఏమద్దు మీరున్నంతసేపు మీ దగ్గరనే ఉండనియ్యర్రి ఊరంతా నన్ను అంటారమ్మా నాకేమద్దు నాది నేను మంచిగా ఉమ్మడి కుటుంబం ఉన్నాక లొల్లులు అత్తయి పోతాయి కదంతా కామను మనమే సర్దుకపోవాలి అద్దు అక్కకు ఫోన్ చేసి చెప్పు అన్నాడు చెప్పిన పెద్ద బిడ్డకు కూడా అద్దని పేపటు మంచి నిర్ణయమే తీసుకున్నాడు సరే మరి నేను గొడ్లు చొర్రవచ్చు పత్తికెయ్యి పోయి చూసేస్తా రాపో వరకేమన్నా వేడివేడిగా బజ్జీలు అయ్యి సరేనా బజ్జీలు చేసులాడతా బజ్జీలు పో నడు ఆడ కొనుకరా పో 10 రూపాయలయో 20 రూపాయలయో నాకు బిడ్డకు మంచిగా తిందాం పో తేపో మంచిగా ఉంటాయి అక్కడ షాపు కాడ తింటావు కానీ ఇంట్లో చేసుడు అయితే చేత కాదే నీకు పొయ్యి ఇక పొయ్యి వచ్చేటప్పుడు తెత్త పడిగది ఇక తప్పుతుందా తేపో చెప్పుగా మల్లక్కలు ఇంటికి అన్నా వయ్యొద్దాం ఏం చేస్తాలో ఒక్కరు ఇంట్లో నుంచి వెళుతలేరు ఏం చేస్తారు ఒక్కరు కూడా ఇంట్లో నుంచి వెళుతలేరు ఎటు వీళ్ళందరూ మల్లక్క ఉన్నవా ఉన్నా రావే నర్సి కూర్చున్నావురా మల్లక్క అయ్యాలొక్కలు కూడా ఇంట్లో నుంచి వెళుతలేరు పోసక్కెటు పోయింది కత్తికి కూడా కనబడతలేదు
చక్కాల బిడ్డింటికి పోయింది. అలా బిడ్డను మనవన్ని చూసత్తా అని పోయింది. ఇక నేను ఈ ముసురుకు ఇంట్లోనే ఉంటాను. బగ్గ సలవేటి పాడబడుతుంది బయట. ఇక అందుకే ఇంట్లో ఉంటాను. మీ కోడలు వచ్చిందటగా నిన్న. వచ్చింది టిక్కులాడి. కనీసము మందలియ కూడా మందలిత్తలేదు, కూడా మాట్లాడతలేరు. మరి ఏం చెప్తాను అత్తమ్మ? ఏం కూర వేయాలి? అటు ఇటు ఇంట్లోకి బయటకు తిరుగుతాంది. అంత పని అంతా చేస్తాను కానీ గిట్ల మాట అన్న నాతో నా బిడ్డతోని మాటే మాట్లాడతలేదు. దాని మాటే బంగారం అయింది. అబ్బో దానికి దండిగర్ర వచ్చింది మళ్ళక్క. ఇవాళ బట్టలు అందరి విండింది. నాది ఉన్న నా బిడ్డ ఇయ్యాడ పెట్టింది. చూసినవా దాని కథ? దాని అవ్వ దానికి ఎన్ని నూరు పోసిందో. నా మాట మాట్లాడతలేదా? మరి నువ్వన్నా మాట్లాడకపోయినావు. మా మాట్లాడినా నేను. మరేందే బట్టలు నాయి ఉన్న సిట్టి ఆడబెట్టినమాట. మరేం సంగతే? ఎందుకు విండలేదు అని అంటే నాకు చేతన అయితే లేదు. మీ బట్టలు మీరు విండుకోర్రి, ఖాళీగానే ఉన్నారు కదా అని అన్నది. చూసినా అనే అగో దాని కథ గట్లున్నది. సుఖమత్తనట ముఖం గడగ తీరలేదట దాని కథ. దీనికంటే కోపం వస్తుంది కానీ నరిసి ఇద్దరు ఉండనే ఉండ్రి. ఇక 2 జతల బట్టలు విండలేరా అని ఆయన జాడిచ్చాడు వారేసుకునే దానికి ఆట. దాన్ని పిలిచి ఇంకా అడుగులాడినవా నువ్వు? మీ బట్టలు మీరు విండుకుంటే ఏమవ్వే? సో నాకు అంగుతే నడుము లేవనియ్యది. నా బిడ్డకేమో కాళ్ళు లేవనిత్తలేవని అంటాంది. ఇక అందుకే విండ చేతగా కాడ పెడితే అది చూసిన వాన్నే పెట్టింది. ఇప్పుడు అన్ని విండేసి టత్తాన నా కొడుకు రాని ఆ సాయంత్రం వచ్చినాక దాని సంగతి అనగానే ఇక లింగక్కది లింగయ్యలో లేటాయనే ఇక మీసాలోడు ఇంట నుంచి వెళ్ళినందుకు గంటగానం ఇజ్జత్ తీశాడు. ఉన్నాడు అయ్యాలా ఇంటికాన్నే ఉన్నాడు. ఆడిటి వేయండి తాగిండు బగ్గా 9 వేసి వచ్చిండు. మళ్ళీ అన్నాడు. పాపం అది ఏడ్చుడే ఏడుస్తుంది. మొన్న ఇంటి నుంచి వెళ్ళదెంగింది. ఇవాళ కూడా అదే పని చేద్దామని అనుకుంటే ఆడే తాగొచ్చిందట. దీన్ని కూడా తానే దీని మీద తిరగబడ్డదట. ఇక అదే ఈయన ముట్టుకుంటే మళ్ళీ ఈ ముసలోడే కానీ నన్నే అందుకుంటానని సప్పులే కూకున్నదట. ఓ బాలే కదనే ముసలోడు, దండి ముసలోడే. అవును గాని నీ అల్లుడు కనబడతలేడేందే? మొన్న వచ్చినప్పుడు లేడు, నిన్న కూడా లేడు. ఎటు వేయండే? అల్లుడు అల్లవ్వ దగ్గర వేయండు. అల్లవ్వకు జ్వరం వస్తుందట, చూసేస్తా అని వేయిండు. నీ బిడ్డను కూడా తోలితే కాకపోనానే ఒక్కడే వేయండా? జ్వరం వచ్చినప్పుడు ఇద్దరు పోయి చూసేస్తే మంచిగా ఉంటది కదనే. పోతే అయిపోకపోనా? నా బిడ్డను పొమ్మనంటే ఒక్కనాడు నాకు ఫోన్ చేసి అడిగిందా, చేసిందా? మేము గిట్లా ఇల్లరికం వచ్చినాం, నువ్వు తీసుకొని వచ్చినావు, కనీసం దానికి పట్టింపు ఉన్నదా? మరి నా కొడుకు ఎట్లున్నాడు, నా కోడలు ఎట్లున్నది, ఎట్లున్నాడు బిడ్డ అని ఒక్కనాడు ఫోన్ చేసిందా? జ్వరం వస్తే అడుగుతాందా? మరి మేము ఈడ ఎట్లున్నాం అనేది దానికి ఏమైనా పట్టింపు ఉన్నదా? నేను ఎందుకు పోతా అని నా బిడ్డలోని. ఇక నా మొగడేమో మీ ఇద్దరు రేపు చూసి రాకపోతే మంచిగా ఉండదు అని నా మొగడు. ఏం చేద్దామో అర్థమైతలేదు. ఇలా అడగాలి మరి. చూసి వచ్చినా ఏం చేసిరో రేపు పోవాలి ఇక మెల్లగా. చూసిరావన్నీ ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఇయ్యపురాళ్ళు ఇయ్యమిచ్చినప్పుడు మనం గట్టనే ఉండాలి. ఇక తగ్గి ఇక నీ బిడ్డ ఇడికి వచ్చింది అని అంటే నీ బిడ్డ ఫోన్ చేయండి. అదైతే ఎందుకు చేస్తుంది? దాని తీటగా చేస్తుంది. మనం పోయి చూసి రావాలి, మన తప్పు లేకుండా. మల్లక్క గంతే ఇక రేపు పోయి వస్తాం. పోయిరారు మల్లక్క పోతానటు. రేపు అట్రా, మేము పోతే పోతాను, లేకపోతే లేదు. జరసేపు అట్రా, సరేనా? సరేనే అత్తపో. మరి పోతానిగా. పో. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా వేసుకోండి దోస్తులు. మరి రేపటి వీడియోలో అయితే నరసక్కాల రాజు వచ్చినాక మరి సంధ్య గురించి చెప్తుందా, ఏమైనా లొల్లు అవుతుందా ఏంది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం దోస్తులు. మరి వీడియో థంబ్నెయిల్ అయితే చేంజ్ చేసినాం దోస్తులు, గుర్తుంచుకోండి. పుట్టింట్లో ఉంటే అని చేంజ్ చేసినాం. ఎందుకంటే ఆడబిడ్డ ఇల్లరికం ఉంటే అనే దానికి బాగా ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని వస్తుంది దోస్తులు. అలా కిడ్స్కి సంబంధించి ఏం లేవు, అయినా కానీ అట్లనే వస్తుంది. ఇక మరి మన ఛానల్కి ఇట్లా పోతుందా ఏంది అని మేము ఇన్ని డేస్ వీడియోస్ అయితే పెట్టలేదు దోస్తులు, ఏమనుకోకండి. ఇప్పటి నుంచి అయితే డే బై డే ఆర్ డైలీ కంటిన్యూస్గా వీడియోస్ పెడతాం దోస్తులు. ప్లీజ్ తప్పకుండా వీడియోస్ చూడండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి దోస్తులు. బాయ్ దోస్తులు.